నమస్కారం సార్. నేను సిద్దిపేట సఖీ సెంటర్ నుండి రావటం జరిగింది. నా పేరు సౌజన్య. నేను సిద్దిపేట సఖీ సెంటర్లో కేస్ వర్కర్గా వర్క్ చేస్తున్నాను. మాకు 25/10/2025 రోజున కొమరవెల్లి గుడి దగ్గర అన్నోన్ పర్సన్ అంటే అక్కడ గుర్తు తెలియని వ్యక్తిగా నకుస్బాయి ఉన్నదని స్థానికులు 181 ఉమెన్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించిన సఖీ కేంద్ర సిబ్బంది తన దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేసి తను సఖీ కేంద్రానికి తీసుకురావడం జరిగింది. తనని ట్రీట్మెంట్ కోసం జీజీఎస్ సిద్దిపేట హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తన ప్రస్తుతం 8 months ప్రెగ్నెంట్గా వాళ్ళు నిర్ధారించి తన హెల్త్ కండిషన్ బాగాలేదని, తన కుమ్మనీరు తక్కువగా ఉందని, బ్లడ్ తక్కువగా ఉందని తనని గాంధీకి రిఫర్ చేయడం జరిగింది, హైదరాబాద్. తనని ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. తనకు సర్వీసెస్ని సిద్దిపేట సఖీ కేంద్ర సిబ్బంది వారే అందించడం జరిగింది. తను 1/11/2025 రోజున ఒక ఆడపిల్లకి జన్మనివ్వటం జరిగింది. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి నిలకడగా ఉంది. ప్రజెంట్ తనకు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. తన హెల్త్ కండిషన్ బాగైన తర్వాత తనని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అక్కడ నుండి సఖీ కేంద్రానికి తీసుకెళ్ళాము. పాప మాత్రం తన కండిషన్ బాగాలేని కారణంగా గాంధీలోనే ట్రీట్మెంట్ పొందుతుంది. తిను ప్రస్తుతం సఖీ కేంద్రంలో ఉండలేని పరిస్థితిలో అంటే తన మానసిక పరిస్థితి బాగలేని కారణంగా తనని అమ్మ నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది. నకుస్బాయిని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ శారదా మేడం గారు, సిద్దిపేట సఖీ సెంటర్ ప్రతిమ మేడం గారు చౌటుప్పల్లోని అమ్మ నాన్న అనాథాశ్రమంలో చేయించడానికి సఖీ కేంద్రం నుండి పంపించడం జరిగింది. తనకు అమ్మ నాన్న అనాథాశ్రమంలో షెల్టర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ.